జూలై 1 నుంచి కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న వస్తుసేవల పన్ను దిశగా మరో కీలక ముందడుగు పడింది. పెండింగ్లో ఉన్న పలు కీలక వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను ఖరారు చేసింది. తాజా రేట్లతో బంగారం ధరలు స్వల్పంగా పెరగనుండగా సామాన్యుడు ఎక్కువగా వినియోగించే పాదరక్షలు, వస్త్రాలు, సబ్బులు, టూత్పేస్టుల ధరలు తగ్గనున్నాయి. జూలై 1 నుంచి జీఎస్టీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ పన్నుల చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న వస్తు సేవల పన్ను అమలు దిశగా మరో కీలక ఘట్టం పూర్తయింది. ఇప్పటికి 14 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి 1200 వస్తువులకు రేట్లను ఖరారు చేయగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న మరికొన్ని వస్తువులపై తుది నిర్ణయం తీసుకుంది. బంగారు ఆభరణాలపై ప్రస్తుతం ఉన్న 2% పన్నును 3% పెంచింది. ఈ పెంపుతో బంగారం ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. 500 రూపాయల వరకు ఉన్న పాదరక్షలపై ప్రస్తుతం ఉన్న 9.5% పన్నును 5% తగ్గించగా అంతకంటే ఎక్కువ ధర ఉన్న పాదరక్షలపై 23.1 నుంచి 29.5% మధ్య ఉన్న పన్ను రేటును 18% తగ్గించారు. బిస్కెట్లపై 18%, బ్రాండ్ల పేరుతో అమ్మే ఆహార పదార్థాలపై 5% పన్ను రేటు ఖరారు చేయగా సిల్క్, జనుముపై ఎలాంటి పన్ను విధించరాదని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కృత్రిమ దారాలు, నూలు, తునికాకుపై 18%, బీడీలపై 28% పన్నును నిర్ధారించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో జీఎస్టీ అమలు తరువాత బంగారం, టీవీలు, ఏసీలు, మొబైల్ బిల్లులు, అలంకరణ వస్తువుల ధరలు పెరగనుండగా ఆహార ధాన్యాలు, పాదరక్షలు, స్మార్ట్ ఫోన్లు, డీటీహెచ్, రవాణా సేవలు, సబ్బులు, టూత్పేస్ట్ల ధరలు తగ్గనున్నాయి. వివిధ అంశాలపై వివిధ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. Well, we are quite confident of being able to reach the target date and stick to the target date. As far as the GSTN is concerned, they made a detailed presentation. In fact, to satisfy themselves about their level of preparedness, several questions were asked by a very large number of ministers to satisfy themselves. And GSTN also expressed their confidence while responding to each one of the queries. ఇంకా ఖరారు కాని వస్తువుల పన్ను రేట్లపై నిర్ణయం కోసం జీఎస్టీ మండలి ఈ నెల 11న మరోసారి సమావేశం కానుంది.